స్టూడెంట్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్స్. ఈ రోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే నెంబర్ సిస్టమ్స్. సో నెంబర్ సిస్టమ్స్ గురించి డిస్కస్ చేసే ముందు మనకి బైనరీ లాంగ్వేజ్ అంటే ఏంటో తెలియాలి. బైనరీ లాంగ్వేజ్ అంటే ఏంటంటే, సో బైనరీ అంటే ఏంటంటే 2 అని. సో జనరల్ గా బైనరీ అంటే 2 అని. సో అదే విధంగా ఈ రెండు దీంట్లో ఏముంటాయంటే మనకి 0, 1 ఈ 2 ని యూజ్ చేసుకుంటాం. బైనరీ అంటే 2, ఆ 2 అంటే ఏంటంటే 0, 1, 1, 1 ఈ 2 ని యూజ్ చేసుకుంటాను. ఈ రెండింటిని కలిపి బైనరీ లాంగ్వేజ్ అంటారు. సో ఈ బైనరీ లాంగ్వేజ్ అనేది ఏంటంటే కంప్యూటర్ కి అర్థమయ్యే లాంగ్వేజ్. సో మనిషి అర్థం చేసుకోవడం అంటే చాలా డిఫికల్ట్ గా ఉంటుంది. జనరల్ గా మనం ఏదైనా ఒక డేటా అనేది కంప్యూటర్ కి ఇస్తుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను 1+1 అని ఒక డేటా అనేది కంప్యూటర్ కి ఇచ్చాను. సో ఇది కంప్యూటర్ కి ఇస్తుంటే కంప్యూటర్ కి ఏంటంటే ఇది అర్థం కాదు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 2+2 అని ఇచ్చాను. సో 2+2 అంటే కంప్యూటర్ కి ఇది అర్థం కాదు. సో జనరల్ గా ఏం జరుగుతుంది, ఈ 2 ని బైనరీ లాంగ్వేజ్ లో కన్వర్ట్ చేసుకుంటుంది. ఈ 2 ని బైనరీ లాంగ్వేజ్ లో కన్వర్ట్ చేసుకుంటుంది. తర్వాత ఆ రెండింటిని ఎడిషన్ చేసేసి మళ్ళీ బైనరీ లాంగ్వేజ్ లోనే డేటా ఇస్తుంది. సో మీకు చెప్తాను, క్లియర్గా చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 అంటే ఏంటంటే 10 అని, నెక్స్ట్ అదే విధంగా 2 అంటే 10 అని. సో ఈ రెండింటిని ఎడిషన్ చేస్తే మనకి ఏమొస్తుందంటే 11 అనే ఒక డేటా వస్తుంది. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి 2 అంటే తెలుసు, 2 అంటే తెలుసు. 2+2 ఎంత అవుతుంది మనకి 4 అని తెలుసు. మనకి ఈ లాంగ్వేజ్ అర్థం కాదు, కంప్యూటర్ కి ఈ లాంగ్వేజ్ అర్థం కాదు. సో ఇక్కడ ఏంటంటే మన లాంగ్వేజ్ ని కంప్యూటర్ కి, కంప్యూటర్ లాంగ్వేజ్ ని మనకి మార్చడానికి కంపైలర్ అని ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. సో ఆ కంపైలర్ ఏం చేస్తుందంటే మనం ఇచ్చే లాంగ్వేజ్ ని కంప్యూటర్ లాంగ్వేజ్ లోకి మారుస్తుంది. మరి ఈ కంప్యూటర్ లాంగ్వేజ్ లో అవుట్పుట్ ఎంత వచ్చింది, 11 వచ్చింది. 11 అంటే మనకి ఏమైనా తెలుసా, తెలీదు. ఆ 11 ని మళ్ళీ మనకి 4 లా మారుస్తుంది కంపైలర్ అనేది. సో ఇప్పుడు ఏంటంటే చూసారు కదా, ఇక్కడ ఇలా దీన్ని వచ్చేసరికి మనకి ఏమంటామంటే బైనరీ లాంగ్వేజ్ అంటాం. సో బైనరీ లాంగ్వేజ్ అంటే 0s or 1s ఉంటుంది. మనం ఏ డేటా ఇచ్చినా సరే 0 గా 1 గా ఇస్తుంది. సో 2 అంటే ఇక్కడ ఏం జరిగింది, 1 0 అంటున్నాం. 4 అంటే 1 1 అంటున్నాం. సో 1 అంటే 0 1 అంటున్నాం. 0 అంటే 0 0. సో ఇట్లా ఏం జరుగుతుంది, కొన్ని కోడ్స్ అనేవి ఉంటాయి. ఆ కోడ్ ని బేస్ చేసుకొని మనం కంప్యూటర్ తో ఇంటరాక్షన్ అనేది జరుగుతుంది. సో జనరల్ గా ప్రీవియస్ లో ఏం జరిగేదంటే మిషన్ లెవెల్ లాంగ్వేజ్ ఎవరికైతే వస్తుందో వాళ్ళు మాత్రమే కంప్యూటర్ ఆపరేషన్ అనేది చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే కంపైలర్ అనే ఒక సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే లో లెవెల్ లాంగ్వేజ్ ని హై లెవెల్ లాంగ్వేజ్ లోకి, హై లెవెల్ లాంగ్వేజ్ ని లో లెవెల్ లాంగ్వేజ్ లో కన్వర్ట్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసేది ఏంటంటే ఇక్కడ ఈ నెంబర్ సిస్టమ్ లో బైనరీ లెవెల్ లాంగ్వేజ్ లోకి కోడ్ ని ఎలాగా కన్వర్ట్ చేస్తాము అన్నదే మన మెయిన్ కాన్సెప్ట్. సో ఇప్పుడు మీరు క్లియర్ గా ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే నెంబర్ సిస్టమ్ అనేది మనకి ఎన్ని రకాలుగా డివైడ్ అయింది అనేది చూడండి. సో నెంబర్ సిస్టమ్ అనేది మనకి 4 పార్ట్స్ గా డివైడ్ అయింది. ఫస్ట్ వన్ వచ్చేసరికి డెసిమల్, నెక్స్ట్ వన్ బైనరీ, నెక్స్ట్ ఆక్టాల్, తర్వాత హెక్సాడెసిమల్. సో ఇక్కడ హెక్సా అంటే ఏంటంటే 6 అని, డెసిమల్ అంటే 10 అని. సో టోటల్ గా వచ్చేసరికి 16. సో ఇప్పుడు క్లియర్ గా చూసినట్టయితే ఈ 4 లో మనకి కన్వర్షన్స్ ఎలా జరుగుతున్నాయి, సో బైనరీలోకి అంటే ఒకదాని నుంచి ఒకదానికి కన్వర్షన్స్ ఎలా జరుగుతున్నాయి అనేది ఇక్కడ ఈ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డెసిమల్ అంటే ఎంతంటే 10, దాని బేస్ ఎంత ఉంటుందంటే 10 ఉంటుంది. సో సెట్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని ఉంటాయంటే 0 to 9. సో క్లియర్ గా చూడండి, 0 to 9 అంటే టోటల్ వాల్యూస్ ఎన్ని వచ్చాయి, 10 వాల్యూస్ వచ్చాయి. కానీ స్టార్టింగ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ అంటే బేస్ అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది, ఎక్స్ బేస్ 10. సో బేస్ అంటే ఇలాగా కింద ఉంటుంది. నెక్స్ట్ అదే విధంగా ఎక్స్ బేస్ 2, నెక్స్ట్ ఎక్స్ బేస్ 8, ఎక్స్ బేస్ 16. సో ఇట్లా బేస్ అంటే ఏంటంటే కింద మనకి ఇలా ఉండే వాటిని బేస్ అంటాం. సో ఇప్పుడు డెసిమల్ కి బేస్ అంతా 10. నెక్స్ట్ ఇది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంటుంది, 0 to 9 ఉంటుంది. నెక్స్ట్ అదే విధంగా బైనరీ అంటే 2 ఆల్రెడీ చెప్పాను కాబట్టి 2 అంటే మనకి ఏముంటాయి, 0 1 ఉంటాయి. నెక్స్ట్ అదే విధంగా ఆక్టాల్. సో ఆక్టా వచ్చేసరికి ఏం జరుగుతుందంటే బేస్ ఎంత అంటే 8. సో నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో 0 to 7 ఉంటాయి. 8 కాబట్టి 0 to 7. 0 to 7 అంటే కంప్లీట్ గా 8 వాల్యూస్ వస్తాయి. నెక్స్ట్ హెక్సా డెసిమల్, హెక్సా అంటే 6, డెసిమల్ అంటే 10 కాబట్టి టోటల్ గా 16 ఉంటాయి. సో ఇది మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. మనకి ఏంటంటే 0 to 9 వచ్చేసరికినేమో నెంబర్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఏం చేస్తున్నాం అంటే నెక్స్ట్ వచ్చేసరికి లెటర్ అవుతుంది. చూడండి ABCDEF. సో ఇప్పుడు ఏ అంటే దాని మీనింగ్ ఏంటంటే 10 అని, బి అంటే 11, సి అంటే 12, డి అంటే 13, ఈ అంటే 14, ఎఫ్ అంటే 15. సో 0 to 15, 0 to 15. సో టోటల్ గా ఎన్ని వాల్యూస్ ఉంటాయి మనకి, 16 వాల్యూస్ అనేది వచ్చేస్తాయి. సో ఫస్ట్ ఈ టేబుల్ అనేది మీకు వస్తే కన్వర్షన్స్ అనేవి ఈజీగా ఉంటాయి. సో కన్వర్షన్స్ అనేవి అసలు ఎలా జరుగుతాయంటే, సో ఇక్కడ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాం అంటే డెసిమల్ లో ఉన్న వాల్యూస్ ని బైనరీలోకి, డెసిమల్ లో ఉన్న వాల్యూస్ ని ఆక్టాల్ లోకి,
డెసిమల్ లో ఉన్న వాల్యూని హెక్సాడెసిమల్ లో కన్వర్ట్ చేద్దాం. తర్వాత బైనరీ నుంచి అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒకదాని నుంచి మిగతా వాటికి కన్వర్షన్ చేస్తున్నాను. సో అదేవిధంగా బైనరీ టు డెసిమల్, బైనరీ టు ఆక్టల్, బైనరీ టు హెక్సాడెసిమల్. నెక్స్ట్ ఆక్టా టు బైనరీ, ఆక్టా టు డెసిమల్, ఆక్టా టు హెక్సాడెసిమల్. సో లాస్ట్ అండ్ ఫైనల్ హెక్సాడెసిమల్ టు ఆక్టా, హెక్సాడెసిమల్ టు బైనరీ, హెక్సాడెసిమల్ టు డెసిమల్. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే కన్వర్షన్స్ అనేవి అలా జరుగుతాయి. సో ఇప్పుడు ఫస్ట్ కన్వర్షన్ అనేది ఈ రోజు క్లాస్ లో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఈ రోజు కన్వర్షన్ అనేది ఎలా చేస్తామంటే డెసిమల్ నుంచి బైనరీ కన్వర్షన్, సో డెసిమల్ టు ఆక్టల్, డెసిమల్ టు హెక్సాడెసిమల్. సో ఈ మూడు కన్వర్షన్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది ఈ క్లాస్ లో మనం డిస్కస్ చేద్దాం. సో అంటే ఏం చేస్తున్నాను, దీని నుంచి ఇక్కడికి, నెక్స్ట్ దీని నుంచి దీనికి, నెక్స్ట్ అదేవిధంగా దీని నుంచి దీనికి కన్వర్షన్స్ ఎలా జరుగుతున్నాయని చూద్దాం. సో ఫస్ట్ మనకి ఒక ప్రాబ్లం తీసుకుందాం. సో ప్రాబ్లం ఏంటంటే మనకి కన్వర్ట్ చేయాలి. దేన్ని, డెసిమల్ లో ఉన్న వాల్యూని డెసిమల్ టు బైనరీకి కన్వర్ట్ చేయాలి. సో ఇప్పుడు నేను దేనిలో కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను అనేది ఫస్ట్ చూడండి. డెసిమల్ లో ఉన్న వాల్యూని కన్వర్ట్ చేయాలి. సో డెసిమల్ అంటే ఎంత, బేస్ ఎంత ఉంటుంది, బేస్ 10 ఉంటుంది. సో నేను దాన్ని ఎలా కన్వర్ట్ చేయాలి, బైనరీలోకి కన్వర్ట్ చేయాలి. సో బైనరీ బేస్ ఎంత 2 ఉంటుంది. సో ప్రాబ్లం అంటే ఇక్కడ మనం ఒక వాల్యూని తీసుకుంటాము, ఆ వాల్యూ అనేది ఇలా కన్వర్ట్ అవ్వాలి. సో చూడండి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ డెసిమల్ వాల్యూ తీసుకోవాలి. మనకి ఎగ్జామ్ లో వచ్చేసరికి డైరెక్ట్ గా వాల్యూస్ ఇచ్చేస్తారు కాబట్టి ఇక్కడ బేస్ 10 ఉందంటే అది డెసిమల్ అనేది. సో ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే ఇలా ఉన్న వాల్యూస్ ఇప్పుడు వచ్చేసరికి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే వీటిలో 0 నుంచి 9 దాకా ఏ వాల్యూ అయినా తీసుకోవచ్చు మనం. సో అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసరికి నేను ఏం చేస్తానంటే 7 అనే వాల్యూని తీసుకుంటున్నాను. 7 అనేది ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా, లేదు 71 అని తీసుకుంటాను. 7 అనేది దీంట్లో ఉంది, 1 అనేది దీంట్లో ఉంది. సో అట్లా మీ ఇష్టం వచ్చిన వాల్యూస్ అనేవి తీసుకోండి. నెక్స్ట్ అదేవిధంగా 100 అనే వాల్యూ తీసుకుందాం అనుకోండి. 100 లో 1 అనేది ఇక్కడ ఉంది, 0 అనేది ఉంది కాబట్టి ఇది కూడా మనకి డెసిమల్ నెంబరే అవుతుంది. బేస్ మనం జస్ట్ 10 అని పెడితే అది డెసిమల్ అవుతుంది. సో నెక్స్ట్ చూడండి ఇక్కడ ఉన్న వాల్యూస్ మాత్రమే తీసుకోవాలి, మళ్ళీ ఎక్స్ట్రా వాల్యూస్ తీసుకోవడానికి పాసిబిలిటీ లేదు. సో ఇప్పుడు మీరు కనుక చూసినట్టయితే 7 బేస్ 10 దీన్ని ఎలా కన్వర్ట్ చేయాలంటే బేస్ 2 బైనరీలో కన్వర్ట్ చేయాలి. అంటే దీన్ని నేను సాల్వ్ చేస్తే నాకు వచ్చే వాల్యూ ఎలా ఉండాలంటే బైనరీలో ఉండాలి. సో ఇప్పుడు క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేను ఏ వాల్యూ తీసుకుంటున్నాను, 0 నుంచి 9 దాకా ఏ వాల్యూ అని తీసుకుంటాను. కానీ నాకు వచ్చే వాల్యూస్ ఏమి రావాలి, 0, 1 మాత్రమే రావాలి. అంటే ఇక్కడ నేను 10 తీసుకున్నా నాకు వచ్చేది 10, 01, 10 అట్లాగే రావాలి. నెక్స్ట్ అదే విధంగా నేను ఒకవేళ కనుక 100 తీసుకుంటే అది ఎలా ఉండాలి, 10, 10, 10, 01 అట్లాగా 0s and 1s ఉండాలి. సో అలా ఉండాలంటే నేను ఇక్కడ ఏం ప్రాసెస్ చేస్తున్నాను అనేది మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్సిఎం చేసుకుంటే 7 ని ఎల్సిఎం చేయడం ఇక్కడ మనం చేస్తే డివైడ్ చేస్తున్నాను. సో 2 తో దేంతో డివైడ్ చేయాలంటే ఇక్కడ 10 తో చేయకూడదు, అసలు డెసిమల్ వాల్యూతో అసలు ఎప్పుడు డివైడ్ చేయాలి. 7 ని అంటే డెసిమల్ నెంబర్ నుంచి క్లియర్ గా చూడండి, డెసిమల్ టు బైనరీ కన్వర్షన్ జరగాలి అంటే మనం డెసిమల్ లో ఉన్న వాల్యూని ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్న బేస్ వాల్యూతో డివైడ్ చేయాలి. సో ఎల్సిఎం చేస్తున్నాను చూడండి, 2 3s ఎంత, 2 3s 6 అవుతుంది. 6 అంటే ఇప్పుడు చూడండి యాక్యురేట్ గా పోయిందా, పోలేదు, ఎంత మిగిలింది, 1 అనేది మిగిలింది. సో 1 అనేది మిగిలింది కాబట్టి ఆ 1 అనేది ఇటు చివర రాసుకోవాలి, నోట్ డౌన్ చేసుకోవాలి. 2 3s 6, 7 లో 6 పోతే ఎంత, 1. నెక్స్ట్ మళ్ళీ 2 1s ఎంత, 1, ఐ మీన్ 2 1s ఎంత, 2. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే 2 1s 2 కాబట్టి 3 లో 2 అనేది పోతే మనకి ఎంత మిగులుతుంది, మళ్ళీ 1 అనేది మిగులుతుంది. కాబట్టి ఇక్కడ 1 అనేది వేసుకుంటున్నాను. సో ఇప్పుడు 2 అనేది దీంట్లో పోతుందా, మళ్ళీ నెక్స్ట్ ఇంకో 2 రాసుకుంటే దీంతో పోయితే పోదు. సో డివైడ్ అవ్వనంత వరకు. సో ఇక్కడ కనుక ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 6 ఉంది, ఇక్కడ మళ్ళీ మనకి 3 వస్తుంది, మళ్ళీ 3 అనేది 2 తో పోయింది. సో డివైడ్ అవ్వనంత వరకు 2 అనేది దీంతో డివైడ్ అవ్వనంత వరకు చేసుకోవాలి. సో మళ్ళీ ఒకసారి చూడండి, 2 3s ఎంత, 6. సో 7 - 6 ఎంత, 1. ఆ 1 అనేది ఇటు చివరి రాసుకుంటున్నాను. నెక్స్ట్ చూడండి ఇక్కడ 2 1s ఎంత, 2. 3 - 2 ఎంత వస్తుంది, 1. ఆ 1 ఇక్కడ రాసుకున్నాను. సో ఇది అవ్వదు, 1 అనేది 2 తో డివైడ్ అవ్వదు కాబట్టి. సో ఇప్పుడు చూడండి ఇక్కడ మీరు క్లియర్ గా తెలుసుకోవాల్సింది ఎంఎస్బి అంటే ఏంటి, ఎల్ఎస్బి అంటే ఏంటో తెలుసుకోవాలి. మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అంటారు, లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అంటారు. సో పెద్ద వాల్యూ చిన్న వాల్యూ. సో దాని ప్రకారం ఇక్కడ చూడండి ఇటువైపు ఉండేది ఏంటంటే ఎంఎస్బి అవుతుంది, ఇటువైపు ఉండేది ఎల్ఎస్బి అవుతుంది. సో ఇప్పుడు నేను ఎలా రాసుకోవాలంటే ఎంఎస్బి నుంచి ఎల్ఎస్బికి రాసుకోవాలి. అంటే వాల్యూస్ ఎలా నోట్ డౌన్ చేసుకోవాలంటే 1 ఇక్కడ నుంచి 1, నెక్స్ట్ వాల్యూ 1, తర్వాత వాల్యూ 1. సో ఈ 3. సో అంటే ఏంటంటే ఇక్కడ మనకి 7 ని
7 బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఏమైందంటే 111 బేస్ 2 అయింది. సో ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు ఉన్న వాల్యూ ఏంటి, మనం తీసుకున్న వాల్యూ ఇలా తీసుకున్నాను, కానీ నాకు వచ్చిన వాల్యూ ఏంటి 01 01 01, ఏదైనా 0 కానీ 1 కానీ ఇలాగే వస్తాయి వాల్యూస్ అనేవి. సో ఇప్పుడు వచ్చేసరికి మనం ఏంటంటే చూడండి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 7 తీసుకున్నాను, ఈ వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ ఏం చేద్దామంటే మనం ఇప్పుడు డైరెక్ట్ గా వాల్యూస్ ఇచ్చాను, ఒకవేళ ఇన్ కేసు డెసిమల్ లో వస్తే ఏంటి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. సో అంటే ఏంటంటే ఇప్పుడు చేసిన పద్ధతే, ఇప్పుడు చేసిన దాన్నే మళ్ళీ క్లియర్ గా చూద్దాం. చూడండి సేమ్ ఇలా ఉన్న వాల్యూ, సో ఒక వాల్యూ ఏం తీసుకున్నాను 7.2 అనే ఒక వాల్యూ తీసుకున్నాను. సో 7.2 ఇందాక 7 తీసుకున్నాను, ఇప్పుడు వచ్చేసరికి 7.2 తీసుకుంటున్నాను. దీన్ని బైనరీలోకి కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం, నెక్స్ట్ మెథడ్, ఇందాక డైరెక్ట్ గా 7 మాత్రం తీసుకున్నాడు, 7.2 తీసుకుంటే అలా వస్తుంది అనేది మీరు కనుక క్లియర్ గా చూసినట్టయితే. సో ఇప్పుడు చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 2 పార్ట్స్ గా డివైడ్ చేసుకోవాలి. 7.2 అనేది 2 పార్ట్స్ గా డివైడ్ చేయాలి. 7 ఒక పార్ట్ గా, 0.2 అనేది ఒక పార్ట్ గా. సో ఇప్పుడు చూడండి ఇది 7.2 ఎలా రాసుకుంటాం 0.2. సో ఫస్ట్ ది సేమ్ మెథడ్ ఇందాక లాగే 2 తో డివైడ్ చేయాలి. 2 3 ఎంత 6, కాబట్టి ఎంత మిగిలింది మనకి 1. నెక్స్ట్ 2 1 ఎంత 2, మనకి ఎంత మిగిలింది 2 1 2, 3 లో నుంచి 2 పోతే ఎంత వస్తుంది 1. సో ఇప్పుడు ఇది ఇలా రాసుకోవటమే డైరెక్ట్ ఇందాక రాసినట్టే. సో మనకు వచ్చే వాల్యూ ఏంటంటే 1 1 1 అనే వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసరికి ఏం చేయాలంటే ఇక్కడ చూడండి 0.2 ఉంది కదా, దీన్ని మనం ఏం చేయాలంటే మల్టిప్లై చేయాలి. దేంతో మల్టిప్లై చేయాలంటే దీంతో డివైడ్ చేసాం కదా, దీంతోనే మల్టిప్లై చేయాలి. సో ఇప్పుడు చూడండి 2 2 ఎంత 4, 2 ఇంటూ 0 ఎంత 0. కాబట్టి ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే మనం ఇక్కడ ఉన్న దాన్ని రాసుకోవాలి, ఇక్కడ ఏదైతే ఉందో ఆ పాయింట్ నోట్ డౌన్ చేసుకోవాలి. సో కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ పాయింట్ పెట్టేసుకొని ఇక్కడ వచ్చింది ఏంటి మనకి 0, కాబట్టి 0 అనేది ఇక్కడ నోట్ డౌన్ చేశాను. ఇక్కడ నుంచి 0 తీసేసినా కానీ అక్కడ 0 ఆటోమేటిక్ గా ఉంటుంది. కాబట్టి 0.4 ని మళ్ళీ 2 తో చేయాలి. 2 4 ఎంత 8, 2 ఇంటూ 0 ఎంత 0, కాబట్టి 0. మళ్ళీ ఇక్కడ వచ్చే 0ని ఇక్కడ నోట్ డౌన్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ మళ్ళీ దీన్ని 2 తో చేస్తున్నాను. 2 8 ఎంత 16, కాబట్టి 1 అనేది ఇక్కడ వేస్తున్నాను, 6 అనేది ఇక్కడ వేస్తున్నాను. 2 ఇంటూ 0 ఎంత 0, 0 ప్లస్ 1 ఎంత 1, 1.6 వచ్చింది. సో ఇప్పుడు 1.6 వచ్చింది కాబట్టి ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ ఈ 1 ని తీసుకొచ్చుకొని ఇక్కడ రాస్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ 1 అనేది ఇటు వచ్చేస్తే ఏముంటుంది అక్కడ 0 ఉంటుంది. సో 0.6 ఉంటుంది. 1 అనేది ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చాను కదా 0 ఉంటుంది. మళ్ళీ 2 తో చేస్తున్నాను. 2 6 ఎంత 12, సో ఇక్కడ 1 వేస్తున్నాను, ఇక్కడ 2 వేసాను. సో 2 ఇంటూ 0 0 అవుతుంది, 0 ప్లస్ 1 1 అవుతుంది, 1.2 అవుతుంది. సో ఇప్పుడు ఏం జరిగిందంటే మళ్ళీ ఇక్కడ ఉన్న 1 ని ఇక్కడ తీసుకొచ్చి రాసేస్తాను 1. సో మళ్ళీ ఇక్కడ ఏముంది 0 0.2. సో కాబట్టి మళ్ళీ ఏమవుతుంది 2 ని 2 తో చేస్తే ఏమవుతుంది 2 2 4 0. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇలాగా ఒక 4 వాల్యూస్ చేసుకొని ఆపేసుకోవచ్చు. లేదు మనకి 0 వచ్చేదాకా, మళ్ళీ ఇక్కడ పాయింట్ లో 0 వచ్చేదాకా, లేకపోతే కంప్లీట్ 0 అనేది రాదు ఇప్పుడు. సో 0 వచ్చేదాకా చేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసరికి ఇది మనకి అవుట్పుట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి కింద నుంచి పైకి రాశాను ఎంఎస్బి టు ఎల్ఎస్బి, కానీ ఇది వచ్చేసరికి ఎలా రాయాలంటే పైనుంచి కిందకి రాయాలి. చూడండి ఇక్కడ పైనుంచి కిందకే రాసింది 0 0 0 0 0 1. సో ఇప్పుడు మనకి వచ్చేసరికి యాక్చువల్ గా ఇక్కడ 0 పాయింట్ తీసేస్తే ఇక్కడ 0 0 1. సో ఈ వాల్యూస్ అనేవి మనం ఇక్కడ నోట్ డౌన్ చేసేస్తున్నాను. సో క్లియర్ గా చూడండి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫస్ట్ వచ్చిన 0ని కూడా మనం కౌంట్ చేసుకుంటే మనకి ఫస్ట్ వచ్చిన 0 ఎంత 0 వచ్చేసరికి పాయింట్ కి అవుతుంది. ఇక్కడ మనం ఏం జరిగింది పాయింట్ కాబట్టి ఇటు సైడ్ రాసుకున్నాను, కాబట్టి ఇక్కడ వచ్చేసరికి ఎన్ని జీరోస్ వస్తాయంటే ప్రస్తుతానికి మనకి 2 zeros వచ్చాయి. సో 2 zeros 1, ఈ 0ని రాశాను, నెక్స్ట్ ఈ 0ని రాశాను, ఆ నెక్స్ట్ 1, నెక్స్ట్ 1. సో ఇంతే అవుట్పుట్. సో ఇది అవుట్పుట్. సో ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బైనరీ టు డెసిమల్ టు బైనరీ కన్వర్షన్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి ఏంటంటే డెసిమల్ టు ఆక్టా. సో ఇప్పుడు ఈ కన్వర్షన్ అనేది చూద్దాం. సో ఈ కన్వర్షన్ చేయాలి అంటే మళ్ళీ మనం ఒక ప్రాబ్లం అనేది తీసుకుందాం. సో ఆ ప్రాబ్లం ఏం తీసుకుందాం అంటే చూడండి ఇప్పుడు మనం చేసేది ఏంటి డెసిమల్ టు ఆక్టా. సో ఇప్పుడు డెసిమల్ టు అంటే ఏంటిది ఇదే కదా సేమ్, కాబట్టి బేస్ ఎంత ఉంటుంది 10 ఉంటుంది. దీన్ని ఎలా కన్వర్ట్ చేయాలి ఆక్టా అన్న, ఆక్టా అంటే బేస్ ఎంత 8, కాబట్టి ఇప్పుడు వచ్చేసరికి బేస్ 8 లో కన్వర్ట్ చేయాలి. కాబట్టి ఇప్పుడు వచ్చేసరికి నేను తీసుకునే వాల్యూ అనేది ఎంత తీసుకోవచ్చు, వీటిల్లో ఎంతైనా తీసుకోవచ్చు వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి నేను ఏం చేస్తానంటే 32 అనే ఒక వాల్యూ, సో 35 అనే ఒక వాల్యూని తీసుకుంటున్నాను.
35 బేస్ 10 అనే దాన్ని ఎలా కన్వర్ట్ చేయాలంటే ఆక్టాలో కన్వర్ట్ చేయాలి. సో సేమ్ మెథడ్ అక్కడ యూజ్ చేసే మెథడ్ ఏంటంటే సేమ్ ఇందాకలాగే 35ని డివైడ్ చేయడం, ఎల్సిఎం చేయడం. సో ఎల్సిఎం అనేది ఇందాక దేంతో చేశాను, 2తో చేశాను. ఇప్పుడు వచ్చేసరికి 8తో చేస్తాను. సో 8తో చూడండి, 8 1 8, 8 2 ఎంత 32, 8 3 సో మనకి ఏంటంటే యాక్చువల్గా 8 3 అనేది 24 అవుతుంది. సో సారీ 8 1 దిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనం డెసిమల్ టు ఆక్టా కన్వర్షన్ అనేది క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్టయితే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డెసిమల్ బేస్ ఎంత 10, ఆక్టాల్ బేస్ ఎంత 8. సో ఇక్కడ చూడండి డెసిమల్ నెంబర్ బేస్ ఎంత 10, 0 to 9 వాల్యూస్ ఉంటాయి. ఆక్టాల్ అనే దాన్ని అంటే డెసిమల్ లో ఉన్న వాల్యూని ఆక్టాలో కన్వర్ట్ చేస్తున్నాయి కాబట్టి ఆక్టాల్ బేస్ ఎంత 8. సో 8 లో వాల్యూస్ ఎంత ఉంటాయి 0 to 7 ఉంటాయి. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నేను ఇలా ఇచ్చిన వాల్యూ నేను 9 ఇచ్చినా సరే నాకు ఎలా రావాలి 0 to 7 రావాలి అవుట్పుట్ అనేది నాకు వచ్చినట్టే. సో కాబట్టి ఫస్ట్ ఒక వాల్యూ అనేది తీసుకుంటున్నాను, అదేంటంటే 35 అనే ఒక వాల్యూని తీసుకున్నాను, దాని బేస్ ఎంత 10. సో అది ఎలా రావాలంటే ఆక్టాల్ రూపంలోకి రావాలి. సో ఇప్పుడు కనుక మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్టయితే 35 ఇప్పుడు సేమ్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ డెసిమల్ ఉంది కాబట్టి ఇక్కడ చూడండి ఈ కన్వర్షన్ లో స్టార్టింగ్ కనుక డెసిమల్ టు బైనరీ, డెసిమల్ టు ఆక్టా, డెసిమల్ టు హెక్సాడెసిమల్, ఫస్ట్ డెసిమల్ ఉండి డెసిమల్ నుంచి ఏదైనా ఒక వాల్యూని వేరే దాంట్లో కన్వర్ట్ చేయాలి అంటే మీరు చేసే పద్ధతి ఏంటంటే ఎల్సిఎం చేయడమే. సో కాబట్టి ఇప్పుడు ఎల్సిఎం చేయాలి. అయితే ఇప్పుడు దేంతో ఎల్సిఎం చేయాలి, డెసిమల్ టు బైనరీ అంటే బైనరీ వాల్యూతో బైనరీ బేస్ తో ఎల్సిఎం చేయాలి. డెసిమల్ టు ఆక్టా అంటే ఆక్టా వాల్యూతో, డెసిమల్ టు హెక్సాడెసిమల్ అంటే హెక్సాడెసిమల్ వాల్యూతో ఎల్సిఎం చేయాలి. సో దాని ప్రకారం ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ 8తో ఎల్సిఎం చేయాలి. సో ఇప్పుడు చెప్పండి 8 1 ఎంత 8, 8 2 ఎంత 16, 8 3 ఎంత 24, 8 4 ఎంత 32, మరి 8 5 ఎంత 40 అవుతుంది. సో 40 అనేది దీంట్లో పాటు పోదు కాబట్టి 8 4 ఎంత 32. యాక్చువల్గా ఏంటంటే 8 4 ఎంత, సో చూడండి 8 4 ఎంత 32. సో 35 లో నుంచి 32 అనేది తీసేస్తే మనకి ఎంత వస్తుందంటే 3 అనేది వస్తుంది. మిగిలిన వాల్యూని ఏం చేయాలి ఇక్కడ రాసుకోవాలి. సో ఇప్పుడు చూడండి 8 అనేది దీంట్లో పోతుందా, పోదు కాబట్టి చూడండి ఎంఎస్బి టు ఎల్ఎస్బి అనేది రాసుకుంటే మీరు, సో ఇప్పుడు వచ్చేసరికి మనకి ఎంత 43 అనేది, దీన్ని 43 అని చదవకూడదు 43 అని చదవాలి, 43 అని చదవకూడదు. సో ఇప్పుడు చూడండి డెసిమల్ టు ఆక్టా కన్వర్షన్ వచ్చేసరికి నాకు ఇచ్చిన వాల్యూ ఎంత 35 బేస్ 10 అనేది దాన్ని తీసుకుంటే నాకు ఎలా వచ్చిందంటే 43 బేస్ 8 గా వచ్చేసింది. సో ఇప్పుడు చూడండి ఇక్కడ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్టయితే నాకు వచ్చే అవుట్పుట్ అనేది 7 కి మించి ఎక్స్ట్రా వాల్యూ ఏమైనా ఉందా, చూడండి ఇక్కడ 4 అనేది ఉంది, దీంట్లో ఉన్న వాల్యూ 3 అనేది ఉంది, పెద్ద వాల్యూ ఏం రాలేదుగా. సో మీరేం చేస్తారంటే డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ తీసుకొని డిఫరెంట్ వాల్యూస్ తీసుకొని దాన్ని కన్వర్షన్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే సేమ్ వాల్యూని అంటే పాయింట్స్ లో ఇస్తే ఎలా చేస్తాం అనేది ఇక్కడ చూద్దాం. సో ఇప్పుడు చూడండి 35.2 అని వాల్యూని తీసుకుందాం, బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు బేస్ 8 లో కన్వర్ట్ చేయాలి. అంటే పాయింట్స్ లో ఇస్తే ఎలా కన్వర్షన్ చేయాలనేది కూడా ఇక్కడ చూద్దాం. సో పాయింట్స్ లో ఇస్తే మనకి ఏం దొరుకుతుందంటే ఫస్ట్ 35 అనేది ఒక పార్ట్, 0.2 అనేది అంటే ఇక్కడ 0.2 ని 0.2 అనేది రెండో పార్ట్ లాగా డివైడ్ చేశాను. సో ఫస్ట్ ఈ పార్ట్ అనేది మనం ఎల్సిఎం చేసుకోవటమే 8 తో, 8 4 ఎంత 32, మనకి మిగిలిన వాల్యూ ఎంత 3. సో కాబట్టి వచ్చే వాల్యూ ఎంత 43. ఇంతవరకు ఓకే, పాయింట్ పెట్టుకుని వేసేసి తర్వాత దీన్ని చేయాలి. సో 0.2 into 8, సో మల్టిప్లై చేయాలి, దీంతో దేనిలో అయితే డివైడ్ చేసామో దాంతోనే మల్టిప్లై చేయాలి. 8 2 ఎంత 16, 0 కాబట్టి ఎంత 8 into 0 0 కాబట్టి 1.6. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ 1 తెచ్చి ఇక్కడ రాసుకుంటున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఎంత వస్తుంది 0.6. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే 8 6 ఎంత అవుతుంది మనకి 48 అవుతుంది. సో 48 అయింది కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే మళ్ళీ 8 into 0 0 అవుతుంది, నెక్స్ట్ ప్లస్ 4.8 అనేది వచ్చింది. సో ఇప్పుడు ఈ 4 అనే దాన్ని తీసుకొని వచ్చేసి మనం ఇక్కడ రాసుకుంటాము. నెక్స్ట్ మళ్ళీ ఇది 0.8 లా అవుతుంది, మళ్ళీ 8 8 ఎంత 64, ఇక్కడ 6 రాసుకుంటున్నాను, ఇక్కడ 4 రాసుకుంటున్నాను. 8 into 0 ఎంత అవుతుంది 0 అవుతుంది,
నెక్స్ట్ అదేవిధంగా +6 అనేది 6.4 ఇక్కడ ఈ 6 ని మళ్ళీ ఇక్కడ రాసుకుంటున్నాను. నెక్స్ట్ మళ్ళీ 0.4 8 4 ఎంత 32. సో 3 అనేది పైన 2 అనేది కింద రాసుకున్నాను. 8 into 0 ఎంత 0 0 + 3 అంటే 3.2 అవుతుంది. సో 3 ఇక్కడ రాసుకున్నాను. మళ్ళీ ఇది 0.2 లా వచ్చేసింది. సో ఇక్కడతో ఆపేసింది. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే 35.2 అనే దాన్ని మనం డెసిమల్ లోకి ఐ మీన్ ఆక్టాలో కన్వర్ట్ చేస్తే అంటే ఇక్కడ ఎంత 35.2 ని బేస్ 10 ని మనం ఎలా కన్వర్ట్ చేసామంటే ఇక్కడ 43.1463 బేస్ 8. సో ఇప్పుడు ఇది ఈ వాల్యూ అనేది ఇటు ఇలాగా కన్వర్షన్ అనేది జరిగిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే సేమ్ మెథడ్ హెక్సాడెసిమల్ తో కన్వర్షన్ ఎలా జరుగుతుందో కూడా సేమ్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హెక్సాడెసిమల్ అంటే ఎంత, డెసిమల్ అంటే బేస్ 10. సో ఇప్పుడు దీన్ని డెసిమల్ ని హెక్సాడెసిమల్ లో కన్వర్ట్ చేయాలి. సో కాబట్టి హెక్సాడెసిమల్ లో కన్వర్ట్ చేయాలంటే బేస్ ఎంత మనకి 16 అవుతుంది. సో కాబట్టి ఇప్పుడు చూడండి డెసిమల్ లో ఉన్న వాల్యూ 0 నుంచి నేను 9 దాకా తీసుకున్న వాల్యూని నేను ఎలా కన్వర్ట్ చేయాలి, హెక్సాడెసిమల్ లో కన్వర్ట్ చేయాలి. హెక్సాడెసిమల్ అంటే 16 బేస్. సో వాల్యూస్ ఎలా ఉంటాయి 0 to 15 దాకా వస్తాయి. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం కేర్ఫుల్ గా చూడండి. సో ఈ ప్రాబ్లం కేర్ఫుల్ గా చూస్తే మీకు కాన్సెప్ట్ అనేది అర్థమైనట్టే. సో ఇప్పుడు ఫస్ట్ ఏదో ఒక వాల్యూ తీసుకుంటున్నాను. సో ఆ వాల్యూ వచ్చేసరికి ఏంటంటే 69 అనే వాల్యూ తీసుకున్నాను. మీ ఇష్టం వచ్చిన వాల్యూ తీసుకోండి, మీ ఇష్టం వచ్చిన నెంబర్ తీసుకోండి. బేస్ ఎంత 10, దీన్ని 16 లోకి మార్చేసేయాలి. సో ఇప్పుడు చూడండి ఇక్కడ 69 అనే దాన్ని ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తామంటే ఎల్సిఎం చేయాలి 69 తో. సో ఇప్పుడు చూడండి 16th టేబుల్ కనుక మీరు క్లియర్ గా చూసినట్టయితే సో 16 1s 16, 16 2s 32, 16 3s 48, 16 4s 64. సో అదే 16 5s ఎంత అవుతుంది 80 అవుతుంది. 80 కాదుగా మనకుంది. కాబట్టి వచ్చేసరికి నేను ఏం చేస్తున్నాను అంటే 16 4s తీసుకుంటున్నాను. 16 4s ఎంత 64. సో ఇక్కడ ఎంత ఉంది 69 ఉంది. సో ఇప్పుడు వచ్చే వాల్యూ ఎంత 5. కాబట్టి ఇక్కడ 5 అనేది వచ్చేస్తుంది. ఒకవేళ అలా కాదు మీరు వచ్చేసరికి ఏం చేస్తారంటే 79 తీసుకోండి, ఇంకా క్లారిటీగా ఉంటుంది. 79 తీసుకోండి. సో ఇప్పుడు చూడండి 79 కనుక తీసుకున్నట్టయితే 16 4s ఎంత మనకి 64, 16 5s ఎంత 80, కానీ ఇక్కడ ఉంది ఎంత 79. కాబట్టి ఇప్పుడు వచ్చేసరికి 16 4s ఎంత 64. దేంట్లో నుంచి 79 లో నుంచి తీసేస్తే మనకి ఎంత వస్తుంది అనేది చూడండి. ఇక్కడ 15 అనే వాల్యూ వచ్చింది. కాబట్టి ఇప్పుడు మిగిలిపోయిన వాల్యూ అనేది ఎక్కడ వేయాలంటే ఇక్కడ వేయాలి. సో క్లియర్ గా చూడండి మిగిలిపోయిన వాల్యూని ఇటు చివర వేయాలి. సో ఇప్పుడు ఈ 16 అనేది ఈ 4 లో పోతుందా, పోదు కాబట్టి ఏం జరుగుతుందంటే 415 అనేది మనకి అవుట్పుట్ అవుతుంది. సో దీన్ని 4 అంటే ఇక్కడ చూడండి 415 అని చదవకూడదు. ఇక్కడ వచ్చేసరికి దీన్ని ఎలా అంటే 415 అని చదువుకోవాలి. కాబట్టి ఇప్పుడు చూడండి ఇక్కడ 4 అనేది కామన్ గా రాశారు, 15 అని ఇచ్చారు. సో 15 అంటే ఇక్కడ వాల్యూ ఎంత. సో చూడండి ఇక్కడ 10 అంటే ఏ, 11 అంటే బి, 12 అంటే సి, 13 అంటే డి, 14 అంటే ఈ, 15 అంటే ఎఫ్. కాబట్టి ఇప్పుడు వచ్చేసరికి 4F అనేది అవుట్పుట్ అవుతుంది. సో అంటే నేను 79 బేస్ 10 అనే ఒక వాల్యూని తీసుకుంటే నాకు వచ్చే అవుట్పుట్ ఎలా వచ్చిందంటే 4F బేస్ 16 వచ్చింది. సో ఇది ఇప్పుడు దీన్నే మళ్ళీ మనం ఏం చేద్దామంటే పాయింట్స్ తో కూడా చేద్దాం క్లియర్ గా. సో ఇప్పుడు వచ్చేసరికి ఏం చేద్దామంటే చూడండి ఇక్కడ డైరెక్ట్ గా మనం ఇదంతా చేసే పని లేకుండా నేను ఇచ్చిన వాల్యూ ఎంతంటే 79.2 అనేది ఇచ్చాను. సో దీని 2 పార్ట్లు, 79 అనేది ఒక పార్ట్, 0.2 అనేది ఒక పార్ట్. సో ఏంటంటే సింపుల్ గా చిన్న చిన్న వాల్యూస్ తీసుకుంటే అవుట్పుట్ అనేది క్లియర్ గా ఉంటుందని సింపుల్ గా ఉంటుందని చిన్న చిన్న వాల్యూస్ తీసుకుంటున్నాను. మీరు పెద్ద వాల్యూస్ తీసుకొని అవుట్పుట్ అనేది చేసేసాను. ఇంటూ 16, 16 2s ఎంత 32. కాబట్టి ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ 16 into 0 0 అవుతుంది. సో 0 + 3 3 అవుతుంది. సో 3.2. కాబట్టి ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే మనకు వచ్చింది ఎంత 4F. 79 ని చేస్తే మనకి ఎంత వచ్చింది 4F వచ్చింది. 4F తర్వాత పాయింట్ పెట్టేసి ఇక్కడ వచ్చే వాల్యూ నోట్ డౌన్ చేసుకోండి. ఇక్కడ ఎంత వాల్యూ ఉంది 3 ఉంది. సో కాబట్టి 3 అనేది ఇక్కడ నోట్ డౌన్ చేశాను. ఇది 0.2 వచ్చింది. ఇంటూ మళ్ళీ 16 చేశారు. 16 2s ఎంత 32. సో మళ్ళీ 3 వచ్చింది, ఇక్కడ 2 వచ్చింది. సో మళ్ళీ 3.2 2ని మళ్ళీ తీసుకొని ఇక్కడ 3 నోట్ డౌన్ చేస్తున్నాం. మళ్ళీ 0.2నే ఉంటుంది. సో మళ్ళీ 16. సో ఇట్లా ఏంటంటే ఒక 3 వాల్యూస్ చేసేసి అక్కడతో ఎండ్ చేసేసాను. సో ఏంటంటే ఇప్పుడు మనకి కంప్లీట్ గా ఏంటంటే చూసింది ఇక్కడ డెసిమల్ టు బైనరీ, డెసిమల్ టు ఆక్టా, డెసిమల్ టు హెక్సాడెసిమల్ అనేది చూసాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే వేరే కన్వర్షన్స్ అనేది నెక్స్ట్ క్లాస్ లో